హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనము డైలీ తెలిసినటువంటి విషయమే కానీ మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని ప్రభుత్వం మనము కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం చెప్తూ ఉన్నాం. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి చర్యలు కావచ్చు, మనం చెప్పేటువంటి మాటలు కావచ్చు, రోజు కూడా మనము వదిలేసేస్తున్నాము. సో దయచేసి దానిపైన కొంత దృష్టి పెడదాం. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆవులు ఇవన్నీ తిని వాటికి అనారోగ్యం పాలై మళ్ళీ మనం ఆవు ఇచ్చేటువంటి పాలని మళ్ళీ మనం తీసుకుంటున్నాం. దానివల్ల మనమే అనారోగ్య పాలవుతున్నాము. ఆవులు చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రకృతిని మనం రక్షించాలి అని అనుకుంటే, ప్రకృతిని మనం కాపాడుకోవాలి అని అనుకుంటే కనుక ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఇదే మన యొక్క నినాదం కూడా ఎంతో మంది చెప్తూ ఉన్నాము. ప్రస్తుతము మనకి చాలా మంది గొప్ప వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మనం ఏదైతే ఒక వినూత్నమైన ఆలోచన రావాలి అని. కొంతమందికి ఆలోచనలు వచ్చినాయండి. ఆ ఆలోచనల రూపంలోనే మనకి ప్లాస్టిక్ ని ఏదైతే కవర్లు వాడతామో, డైలీ కుర్కురే ప్యాకెట్స్ కావచ్చు, పాల ప్యాకెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. డైలీ కనీసం 10 నుంచి 12 కవర్లు 15 కవర్లు దాకా వాడుతూ ఉంటాం డైలీ ప్రతిరోజులో. ఆ కవర్లని మనం ఇలా ఒక వాటర్ బాటిల్లో ఫిల్ చేసి లోపల వేసేసి మనం అక్కడ పెట్టేసాం అనుకోండి, దీంట్లో బ్యాక్టీరియా కూడా అలాగే మనకి బయటికి ఫామ్ అవ్వదు. అలాగే ఈ యొక్క వైట్ అంటే కవర్ లో మన పాలు కూడా కొంత మిగులుతుంది కదా, దాన్ని కూడా మనం పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా బయటకి ఫామ్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. మనం బయట ఎవరైతే చెత్త వాళ్ళు వస్తారో వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళు ఇంకొక చోట రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని చాలా వరకు అందరం కూడా ఇళ్లలో వాడి దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు ప్లాస్టిక్ ని నివారించవచ్చు. అలాగే ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ అండి, క్లాత్ బ్యాగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. దీన్ని మనము ప్రతిసారి అనుకుంటుంటాము కానీ మనము వాడట్లేదు. దయచేసి పిల్లలకి, పెద్దలకి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కల్పించగలిగితే చాలా బాగా ఉంటుంది. మన ఇంట్లో క్లాత్స్, వేస్ట్ క్లాత్స్ కూడా ఉంటాయి, వాటిని ఉపయోగించి మనం బ్యాగ్ల రూపంలో పాతకాలంలో అలాగే సంచులు కుట్టేవాళ్ళు, అలా గనక మనం ఉపయోగించి ఏదైనా కూరగాయలకు కావచ్చు అలా యూజ్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ అందరికీ కూడా. మరొకసారి ప్లాస్టిక్ ని నివారించేందుకు ఒక మంచి ప్రయత్నం చేద్దాం. దీంట్లో అందరూ భాగం కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మునిలక్ష్మి.